హలో, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తల విశ్లేషణ చేద్దాం. సాక్షి పేపర్లో వచ్చిన వార్తలు ముందుగా చూద్దాం. కాంగ్రెస్పై వ్యతిరేకత ప్రజలకు కొద్ది రోజుల్లోనే మనం యాదికొస్తాం. పార్టీ నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కొత్త ప్రభుత్వం ప్రజలకు నీళ్లు, కరెంటు ఇవ్వడం లేదు. రైతులు రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది. బీఆర్ఎస్తోనే మేలు జరుగుతుందని చర్చ ప్రజానీకంలో మొదలైంది. లోక్సభ ఎన్నికల్లో బీజేపీతోనే ప్రధాన పోటీ అన్న మాజీ సీఎం ఉమ్మడి కరీంనగర్ జిల్లా పార్టీ నేతలతో సమావేశం. కరీంనగర్, పెద్దపల్లి అభ్యర్థులుగా వినోద్ కుమార్, కొప్పుల ఖరారు. నేడు వీరిద్దరి పేర్లతో పాటు బీఆర్ఎస్ తొలి జాబితా ప్రకటించిన కేటీఆర్. కరీంనగర్ నుంచి ఎన్నికల శంకారావం. 12న భారీ బహిరంగ సభ అంటూ కాంగ్రెస్పై వ్యతిరేకత వచ్చింది. ప్రజలకు కొద్ది రోజుల్లోనే మనం యాదికొస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు. నీళ్లు, కరెంటు ఇవ్వడంలో విఫలమయ్యారు. ప్రజలు రోడ్లకి ఎక్కి నీళ్ల కోసం, కరెంటు కోసం ధర్నాలు చేసే పరిస్థితి, నిరసన వ్యక్తం చేసే పరిస్థితి, ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి కేసీఆర్, బీఆర్ఎస్ ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని అనుకుంటున్నారు. ప్రజల్లో ఆ చర్చ జరుగుతుంది గ్రామాలలోని. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న తెలంగాణ భవన్లో పెద్దపల్లి, కరీంనగర్ కాన్స్టిట్యున్సీలు, ఎంపీ కాన్స్టిట్యున్సీలకు సంబంధించి నియోజకవర్గ నాయకులతోని సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో చెప్పారు, మీరు ఎక్కడా నిరుత్సాహ చెందాల్సిన అవసరం లేదు. ఎమ్మెల్యే ఎన్నికల్లో వచ్చిన ఫలితాలని పట్టించుకోవచ్చు, వదిలేసి మనం ఇప్పుడు కొత్త జోష్తోనే వెళ్లాల్సిన అవసరం ఉంది అని చెప్పారు. అదేవిధంగా ప్రధానంగా బీజేపీ, బీఆర్ఎస్ మధ్యనే పోటీ ఉంటుంది, కాంగ్రెస్ పోటీలో లేదు ఎంపీ ఎన్నికల్లో అని కూడా వారు చెప్పిన పరిస్థితి. చూడాలి మరి ఎందుకు ఆ విధంగా చెప్పారంటే, ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జోష్లో ఉంది, అధికారంలో ఉంది. వాళ్ళు మేమే 12 నుంచి 14 సీట్లు గెలుస్తామని వాళ్ళు చెప్తున్నారు. కానీ బీఆర్ఎస్ అధినేత మనకు బీఆర్ఎస్కి బీజేపీనే పోటీ తప్ప కాంగ్రెస్ పోటీ కాదు అని చెప్తున్నారు. మరి ఒక స్ట్రాటజీ కోసం చెప్తున్నారా, కార్యకర్తల ఉత్సాహం కోసం చెప్తున్నారా తెలవట్లేదు. మొత్తానికైతే అక్కడ ఇద్దరు అభ్యర్థులను కూడా ఈరోజు ప్రకటించే అవకాశం ఉంది. అనధికారికంగా నిన్న కరీంనగర్ నుంచి వినోద్ కుమారు, అదే పెద్దపల్లికి కొప్పుల ఈశ్వర్ మాజీ మంత్రిని క్యాండిడేట్లుగా అనౌన్స్ చేస్తున్నట్టు ఈరోజు కేటీఆర్ చేత అనౌన్స్ చేయబడతారట, అది కూడా చెప్పారు. ఇంకోటి 12న, ఈ నెల 12న కరీంనగర్లోనే భారీ బహిరంగ సభ నిర్వహించే అవకాశం ఉంది. దానికి సంబంధించిన డేట్ కూడా ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ కాలం నుంచి టీఆర్ఎస్ పార్టీ ఏర్పడ్డప్పటి నుంచి కరీంనగర్ వాళ్ళకు ఒక సెంటిమెంటు. కరీంనగర్లోనే ఏదైనా ప్రారంభించేది బహిరంగ సభ కానీ, ఎన్నికల ప్రచార సభ కానీ. ఇప్పుడు కూడా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కేసీఆర్ ఆధ్వర్యంలో ఈ నెల 12న పెద్ద భారీ బహిరంగ సభ నిర్వహించి అక్కడి నుంచి ఎన్నికల శంకారావం పూరించే అవకాశం ఉందని కూడా ఒక వార్త సాక్షి పేపర్లో వచ్చింది. ఇంకోటి ప్రధాని మోదీకి సంబంధించి 2 రోజులు రాష్ట్రంలో ప్రధాని నేడు నాగపూర్ నుంచి నేరుగా ఆదిలాబాద్కు మోదీ. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం. పార్టీ ఎన్నికల ప్రచారాన్ని సైతం ప్రారంభించనున్న మోదీ. భారీ బహిరంగ సభలు పార్టీకి మరింత ఊపు తెస్తాయని భావిస్తున్న బీజేపీ నేతలు. స్వాగతం పలకనున్న గవర్నరు, సీఎం, ఇతర నేతలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన నిమిత్తం సోమవారం రాష్ట్రానికి రానున్నారు. మొత్తం 15,718 కోట్ల అభివృద్ధి పనులకు 4న ఆదిలాబాద్లోని 6,697 కోట్లకు, 5న సంగారెడ్డిలో 9,021 కోట్లకు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ లోక్సభ ఎన్నికల ప్రచారానికి కూడా ప్రధాని ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో 17 ఎంపీ సీట్లకు గాను ఇప్పటికే 9 మంది అభ్యర్థులను బీజేపీ నాయకత్వం ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో ప్రధాని పలు సభలు పార్టీ యంత్రాంగానికి మరింత ఊపును తెస్తాయని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఇది 2 రోజులు ప్రధానమంత్రి తెలంగాణలో పర్యటిస్తారట. అనేక అభివృద్ధి కార్యక్రమాలు 15,000 కోట్లకు పైచిలుకు 15,718 కోట్ల రూపాయలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలని అధికారికంగా ప్రధాని చేతుల మీదుగా చేస్తారు. శంకుస్థాపనలు, అదేవిధంగా ప్రారంభోత్సవాలు. దాని తర్వాత ఎన్నికల ప్రచారం ప్రారంభం కూడా ఇక్కడ నుంచి తెలంగాణలో ఎన్నికల ప్రచార సభ కూడా పెట్టే అవకాశం ఉందని. ఈరోజు జరిగేది నాగపూర్ నుంచి డైరెక్ట్గా ఆదిలాబాద్ జిల్లాకు వస్తారు. అధికారిక కార్యక్రమం. గవర్నరు, అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి స్వాగతం పలుకుతారు అధికారికంగా. అధికారిక కార్యక్రమాల తర్వాత రేపు సంగారెడ్డిలో కూడా ఉంది. సంగారెడ్డిలో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేస్తారు. దాని తర్వాత ఎన్నికల శంకారావం కూడా ఇక్కడ నుంచి పూరించే అవకాశం ఉంది. ఇవాళ రేపు కూడా ఇక్కడే మన తెలంగాణ రాష్ట్రంలో ప్రధాని మోదీ ఉంటున్నట్టు ఒక వార్తని సాక్షి పేపర్ వేసింది.
9000 ఉద్యోగాలు 9 నెలల్లో గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు రికార్డు. న్యాయవాదాలకు తావు లేకుండా విజయవంతంగా ఉద్యోగాల భర్తీ. ఇప్పటికే 2000 మందికి పైగా అభ్యర్థులకు నియామక పత్రాలు. మరో 6500 మందికి నేడు సీఎం చేతుల మీదుగా పంపిణీ. రాష్ట్రంలోని సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగాల భర్తీ రికార్డు స్థాయి వేగవంతంతో జరుగుతుంది. కేవలం 9 నెలల వ్యవధిలోనే దాదాపు 9000 ఉద్యోగాలను తెలంగాణ బోర్డు గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు భర్తీ చేసింది. న్యాయ వివాదాలకు తావు లేకుండా ప్రశాంతంగా నిర్వహించిన రికార్డును సైతం సొంతం చేసుకుంది. గురుకుల విద్యా సంస్థలో కొలువుల భర్తీ ప్రక్రియ మొదట్లో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించింది. కానీ భర్తీ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతుందని భావించిన ప్రభుత్వం గురుకుల నియామకాల కోసం ప్రత్యేకంగా బోర్డును ఏర్పాటు చేసింది. గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శులు సమన్వయంతో ఏర్పాటు చేసిన ఈ బోర్డు దూకుడుగా భర్తీ ప్రక్రియ చేపట్టింది. 9000 ఉద్యోగాలు 9 నెలల్లోని గురుకుల విద్యా సంస్థ బోర్డు, తెలంగాణ గురుకుల విద్యా సంస్థ బోర్డు రిక్రూట్మెంట్ బోర్డు అని వాళ్ళు ఒకటి పెట్టుకున్నారు. గతంలో గురుకుల విద్యా సంస్థల్లో స్టాఫ్ను నియమించడానికి టీఎస్పీఎస్సీ నుంచి నియామకం చేసేది. టీఎస్పీఎస్సీ నుంచి నియామకం చేయడం వల్ల తీవ్రమైన జాప్యం జరుగుతుంది. నెలలు సంవత్సరాల పాటు సాగదీత, అదేవిధంగా న్యాయ వివాదాలు అనేక రకాలుగా వస్తున్నాయి. కాబట్టి తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు అని ట్రిప్ అని ఒకటి పెట్టారు. ఆ ట్రిప్కి ఏదైతే ఇప్పుడు 5 గురుకుల సొసైటీలు ఉన్నారో ఆ సొసైటీ కార్యదర్శులు సమన్వయంతో వాళ్లే రిక్రూట్మెంట్ బోర్డును పెట్టుకుంటూ రిక్రూట్మెంట్ చేసుకునే పరిస్థితి. 9 నెలల్లోనే 9000 పోస్టులకి క్లియరెన్స్ అయింది. 9000 పోస్టులకి ఆల్రెడీ నియామక పత్రాలు కూడా కొన్ని ఇచ్చారు. ఈరోజు 6500 మందికి మళ్ళీ సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు ఇస్తారు. ఇది ఒక రికార్డు. ఎందుకంటే 1 ఇయర్ లోపే 9000 పోస్టులు భర్తీ చేశారు. ఎక్కడా కూడా న్యాయ వివాదాలు లేవు, ఎక్కడ కోర్టు కేసులు లేవు, ఎక్కడ జాప్యం లేదు. ఇంకా అసలు గమ్మత్ ఏంటంటే ఎలక్షన్ కోడ్ ఇది లేకపోతే ఎప్పుడో ఇంకా 3 నెలల ముందే నియామకం కావాలి. నవంబర్లో ఎన్నికల కోడ్ వచ్చింది, డిసెంబర్ ఉంది, దాని తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడటం ఇదంతా కొంత డిలే అయింది. కానీ లేదంటే ఇంకా ఒక 3 నెలలు అంటే 6 మంత్స్లోనే మొత్తం ప్రక్రియ పూర్తయ్యే పరిస్థితి ఉండేది. ఇట్లా ఇప్పుడు టీఎస్పీఎస్సీ కానీ మిగతా ఏ బోర్డు అయినా నియామకాలు ఈ విధంగా చేపట్టడం వల్ల నిరుద్యోగుల్లో ఆసక్తి పెరిగింది. నిరుద్యోగులకు ఒక ఆశలు రేకెత్తించినట్టయితే ప్రభుత్వానికి కూడా మంచి పేరు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు నోటిఫికేషన్లు సంవత్సరాల పాటు సాగదీస్తే నిరుద్యోగుల్లో ఒక నైరీష్యం, అసంతృప్తి, ఎక్కడ ఉత్సాహం ఉండదు, చదువుకోవడానికి కూడా ఉత్సాహం ఉండదు, వాళ్ళ ఉద్యోగం సాధించాలనే పట్టుదల కూడా పోయే పరిస్థితి. ఇట్లా ప్రతి సంస్థ ఇప్పుడు టీఎస్పీఎస్సీ కానీ మిగతా ఎలక్ట్రిసిటీ బోర్డుకు సంబంధించి నియామక బోర్డులు కానీ రకరకాల బోర్డులు ఉన్నాయి. ఏ బోర్డు కూడా దీన్ని రోల్ మోడల్గా తీసుకొని గురుకుల సొసైటీ రిక్రూట్మెంట్ బోర్డుని రోల్ మోడల్గా చూసుకొని వాళ్ళు భర్తీ చేస్తే బాగుంటుంది. ఇది ఒక వార్తగా సాక్షి పేపర్ ఇచ్చింది. నెక్స్ట్ మనం వెలుగు చూద్దాం. తెలంగాణ వెలుగు ఎడిషన్. కాళేశ్వరం బ్యారేజీ డ్యామేజ్ తేల్చేందుకు ఎక్స్పర్ట్ కమిటీ చైర్మన్గా చంద్రశేఖర్ అయ్యార్, సభ్యులుగా 4, మెంబర్ సెక్రటరీగా 1 ఏర్పాటు చేసిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ 4 నెలల్లోనే రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశం. రాష్ట్ర సర్కార్ రాసిన లేఖకు స్పందిస్తూ నిర్ణయం. 4 నెలల కాళేశ్వరం పనులు బంద్, ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ వచ్చాకే రిపేర్లు అని చెప్పి కాళేశ్వరం బ్యారేజీల డ్యామేజ్ని తేల్చేందుకు కాళేశ్వరంలో 3 బ్యారేజీలు ఉంటాయి. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలు. మేడిగడ్డలో మొత్తం 85 పిల్లర్స్లో ఒక 3 పిల్లర్ల కుంగిని దాదాపు 50 అడుగుల మేరకు మొత్తం బ్యారేజే కుంగిపోయిన పరిస్థితి. దానిపైన తెలంగాణలో కొత్త ప్రభుత్వం వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి వెళ్ళి విజిట్ చేశారు, ఎక్స్పర్ట్స్ని తీసుకెళ్లారు, ఇంజనీర్లు తీసుకెళ్లారు, అందరు ఎమ్మెల్యేలు ఎంపీలను కూడా తీసుకెళ్లారు, సూచించారు అక్కడ ఏం జరిగింది అనేది. దానిపైన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఒక లేఖ రాశారు ప్రభుత్వం. ఇది ఏ విధంగా రిపేర్లు చేయొచ్చు, ఎట్లా ముందుకు పోవాలి, మీరు ఒక టెక్నికల్ ఎక్స్పర్ట్స్ని పంపించి దీన్ని ఏం చేయాలనేది ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలని వాళ్ళకి లేఖ రాస్తే వాళ్ళ లేఖకి నిన్న స్పందించారట. 6 మెంబర్లతో ఒక కమిటీ వేశారు. 6 ఎక్స్పర్ట్ కమిటీ, 6 టెక్నికల్ నిపుణులు ఏదైతే ఉన్నారో సాంకేతిక నిపుణులు 6తో కమిటీ వేసి ఆ కమిటీ 4 నెలల్లో రిపోర్ట్ ఇస్తుందట. ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాతనే ఆ మేడిగడ్డ కానీ అన్నారం కానీ సుందిళ్ళలో ఎక్కడెక్కడ లీకులు ఉన్నాయి, ఎక్కడెక్కడ కుంగుబాట్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి, ఆ లోపాలకి మరమ్మతులు ఏ విధంగా చేయాలి అనేది ఆ ఎక్స్పర్ట్ కమిటీ సూచనల మేరకు వాళ్ళ గైడ్లైన్స్ మేరకే చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. ఎందుకంటే పదే బీఆర్ఎస్ నాయకులు కానీ బీఆర్ఎస్ కేటీఆర్ కానీ కేసీఆర్ రిపేర్లు సహజం, చిన్న లోపాలు సహజం, రిపేర్లు చేసుకోవాలి కానీ రైతుల్ని ముంచే కార్యక్రమం చేయొద్దు, ప్రాజెక్ట్నే తప్పుపట్టొద్దు అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రాజెక్ట్ని తప్పుపట్టట్లే, మొత్తానికి రిపేర్లు ఏ విధంగా చేయాలి, ఎక్కడ లోపాలు జరిగినాయి అనేది గుర్తించిన తర్వాత టెక్నికల్ ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ మేరకే చేయాలి తప్ప మనం సొంతంగా తెలివితేటలతో సొంతంగా చేస్తే ఇప్పటికే నష్టపోయిన కేసీఆర్ సొంతంగా ఎక్కడ ఎక్స్పర్ట్స్ని కానీ ఇంజనీర్ల మాట వినకుండా సొంతంగా అన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. మళ్ళీ రిపేర్లో కూడా వారు చెప్పినట్టు చేస్తే
దెబ్బతినే పరిస్థితి ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా టెక్నికల్ ఎక్స్పర్ట్స్ చెప్పినట్టు చేయాలి తప్ప బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పినట్టు చేసే పరిస్థితి లేదు. ఇప్పటికే నష్టపోయినా ఇంకా నష్టాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలని ఈ ప్రభుత్వం చెప్తుంది. దానిపైన కమిటీ వేశారు. 4 నెలల్లో రిపోర్ట్ వస్తుందట, చూడాలి. సమ్మక్క తల్లి మా ఆయన బెట్టింగ్లు మానేయాలి, మేడారం హుండీలో బయటపడుతున్న కోరికల చిట్టా. మా అక్క కొడుకు ఐఐటి సీట్ రావాలి, ఫారెన్ పోవాలి అనుకున్న పొలతో పెళ్లి కావాలి, కరెన్సీపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలి, సిటీలు రాసి హుండీలో వేసిన భక్తులు, 10 కోట్లు దాటిన జాతర ఆదాయం. సమ్మక్క సారక్క జాతర జరిగింది గత నెలలో. చాలా ఉత్సాహంగా కొన్ని లక్షల మంది, కోట్ల మంది ప్రజానికి వచ్చారు. ఒక్కొక్క రోజుకి 50 లక్షలు. ఆ జాతర 3 రోజులు వచ్చారు. రోజుకి 50 లక్షల పైగా జనాభా వచ్చారు. దానికి సంబంధించి హుండీని నిన్న ఓపెన్ చేశారట. దాదాపు 10 కోట్లు ఆదాయము హుండీలో వచ్చిందట. దాంట్లో హుండీలో విచిత్రంగా అనేక రకాల కోరికలతోని కొంతమంది భక్తులు చీటీలు వేశారట. సమ్మక్క తల్లి మా ఆయన బెట్టింగ్లు మానేయాలని ఒకళ్ళు, ఇంకొకళ్ళు మా అక్క కొడుకు ఐఐటి సీటు సంపాదించాలని ఒకళ్ళు, ఇంకోళ్ళు పెళ్లికి ఫారెన్ పిల్ల దొరకాలని ఇంకోళ్ళు, అంబేద్కర్ ఫోటో కరెన్సీ పైన ముద్రించాలని రకరకాల వింత కోరికలతోని చిట్టీలు వేసిన పరిస్థితి. దానికి సంబంధించి ఆ చిట్టీలు సంబంధించిన వార్తని వెలుగు పేపర్ వేసింది. ఇంకో మా అక్క కొడుకు ఐఐటి సాధించాలని, మా ఆయన బెట్టింగ్ మానేయాలని ఇట్లా రాసి అందులో వేశారు. దీనికి సంబంధించిన ఒక వార్తని అంటే రకరకాల విచిత్రమైన వ్యక్తులు విచిత్రంగా వ్యవహరిస్తారు, విచిత్రంగా ఆలోచిస్తారు అనే దానికి అంటే ఒక నిదర్శనంగా ఈ వార్త ఉంది. అంబేద్కర్ యొక్క బొమ్మని కరెన్సీ నోట్లపై ముద్రించాలని డిమాండ్ ఉంది. దానికి వారు కొంతమంది అందులో వేశారట, హుండీ బాక్స్లో అంబేద్కర్ బొమ్మని ముద్రించాలని చెప్పి. 1,00,000 మందితో ఇందిరమ్మ ఫోర్సు, 6 గ్యారెంటీల అమలు కోసం గ్రామాలు పట్టణాల్లో కమిటీలు, మంత్రులు ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ ఆదేశం. ఒక్కో కమిటీలో 5 సభ్యులు, 2-3 రోజుల్లోనే ఉత్తర్వులు. 6 గ్యారెంటీల అమలు కోసం ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇందుకోసం ఏర్పాటు చేసుకోవాలని మంత్రులు ఎమ్మెల్యేలను ఆదేశించారు. ఈ కమిటీల ఏర్పాటుకు సంబంధించి 2-3 రోజుల్లోనే ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వనట్లు చేసింది. ప్రతి గ్రామంలో 1, పట్టణంలో 5 అయితే వార్డుకు 1 చొప్పున ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. ఒక్కో కమిటీలో వివిధ సామాజిక వర్గాలకు చెందిన 5 సభ్యులు ఉండనున్న నియోజకవర్గ ఎమ్మెల్యే, ఇన్ఛార్జి మంత్రి ఆమోదంతో కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. 6 గ్యారెంటీల్లో భాగమైన ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్లు, 500కే సిలిండరు, గృహజ్యోతి, చేయూత, యువ వికాసం తదితర పథకాలను పేదలకు అందించే బాధ్యతను ఈ కమిటీలకే ప్రభుత్వం అప్పగించనుంది. ఏ పథకానికైనా అర్హుల ఎంపిక ఇందిరమ్మ కమిటీల ద్వారానే జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. ఇది 6 గ్యారెంటీల అమలు కోసం గ్రామాల్లో పట్టణాల్లో కమిటీలట. ఇందిరమ్మ ఫోర్స్, 1,00,000 మందితో ఇందిరమ్మ ఫోర్స్ అట. ఇందిరమ్మ కమిటీలు వేస్తామని ప్రభుత్వం గతంలో కూడా చెప్పింది. ఇందిరమ్మ కమిటీలో వివిధ సామాజిక వర్గాలకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, మహిళలు నుంచి ఒక్కొక్కరు చొప్పున ఒక 5గురితో కమిటీ వేస్తారని సూత్రప్రాయంగా గతంలో చెప్పారు. ఆ కమిటీ పైనే రేపట్లోనే ఉత్తర్వులు, ఆర్డర్స్ వస్తాయట, ఇన్స్ట్రక్షన్స్ ఏ విధంగా కమిటీ ఫామ్ చేయాలి, కమిటీలు ఎవరెవరు ఉండాలి, గ్రామంలో అయితే ఎంతమంది, పట్టణంలో అయితే ఎంతమంది, ఆ కమిటీ యొక్క లక్ష్యాలు ఏంది, కమిటీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంది అనేది కూడా దాంట్లో చెప్తారట. మొత్తానికి ఈ 6 గ్యారెంటీలు ఏదైతే 500కే గ్యాస్ సిలిండర్, 2,500 మహిళలకి, అదే గృహజ్యోతి, ఉచిత విద్యుత్తు, ఇందిరమ్మ ఇండ్లు, అన్ని పథకాలకు సంబంధించి రైతుకు సంబంధించి చేయూత, భరోసా కార్యక్రమం, ఇట్లాంటి అన్నిటికీ ఆ కమిటీ కూర్చొని ఆ కమిటీ ఫైనలైజ్ చేసిన అభ్యర్థులకే వచ్చేటట్టు, అర్హులకే వచ్చేటట్టు ఒక జీవో ఈరోజు ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉందన్నట్లు ఒక వార్తని వెలుగు పేపర్ వేసింది. మేడిగడ్డ వ్యవహారంపై నేనే మాట్లాడతా, టీవీల్లో డిబేటు, ఇంటర్వ్యూలు ఇస్తా కేసీఆర్. ఇవ్వండి, ఎవరు వద్దన్నారు? మేడిగడ్డ వ్యవహారంపై ఎట్లా గుంగింది, దేని లోపం వల్ల గుంగిందని చెప్తే మంచిగా ఉంటుంది. ఎందుకంటే మీరే అన్నీ అయ్యి తానయ్యి అంత ఇంజనీరే మీరయ్యారు, టెక్నికల్ ఎక్స్పర్ట్ మీరయ్యారు, మీ ఇన్స్ట్రక్షన్స్తోనే కట్టారు, అది కుంగిపోయింది అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రజలకు తెలిసిపోయింది. కాబట్టి మీరు డిబేట్ ఇవ్వాలనే తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే నవంబర్లో ఇది బయటకు వచ్చింది, అక్టోబర్ 21కే కుంగింది అని చెప్పి అప్పటి నుంచి ఈ రోజు వరకు నోరు తెరవలే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. దానిపైన మేడిగడ్డ ఎందుకు కుంగింది, ఆ కుంగటం వల్ల లోపమైంది, ఎందుకు దాన్ని ఆ విధంగా చేయాల్సి వచ్చింది, మరి ఆ కుంగుబాటుకి బాధ్యులు ఎవరు అనేది చెప్తారేమని, దానిపైన స్పందిస్తారేమని తెలంగాణ ప్రజానీకం 5 కోట్ల మంది ఎదురు చూశారు. కానీ మీరు ఈ రోజు వరకు స్పందించలేదు. మళ్ళీ నేనే మాట్లాడతా, డిబేట్లు చేస్తాను. ఎవడు అసలు మాట్లాడొద్దని ఎవరన్నారు? కేసీఆర్ మాట్లాడొద్దు మేడిగడ్డ మీద ఎవరన్నా అంటే, లేదు నేనే మాట్లాడతా అని అనొచ్చు. మాట్లాడాలనే జనాలు కోరుకుంటున్నారు. 1-2 పనులు ఇరిగితే మొత్తం తీసుకుంటామా? మేడిగడ్డ కూడా అంతే, రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామని ముందే తెలుసు. అప్పటికే లేట్ కావడంతో అభ్యర్థులను మార్చలేకపోయినా కాంగ్రెస్ సర్కార్పై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని కామెంటు, చాలా కీలకమైన కామెంట్ చేశారు కేసీఆర్.
ఎలక్షన్స్లో ఓడిపోతామని నాకు ముందే తెలుసు, మరి ముందే తెలిసాక మాకు 105 సీట్లు వస్తాయి రాసి పెట్టుకోండి అని కేటీఆర్ నువ్వు పదే పదే ప్రెస్లో చెప్పారు. ముందే తెలుసు కదా మీకు. అంటే ఇప్పుడు పార్లమెంట్ది కూడా ముందే తెలిస్తే అని చెప్పొచ్చు కదా, ఎన్ని వస్తాయి ఏందనేది. 1, 2 వస్తాయా అసలు రావా అనేది మీకు ముందే తెలిసి ఉంటుంది కదా. అంటే ఓడిపోతామని మీకు తెలిసి అసలు నాకు ఆశ్చర్యం ఏంటంటే 39 సీట్లు కూడా రావు అని అనుకున్నాం. మరి అది కూడా చెప్పాలి వాస్తవంగా. ఈ 39 కూడా రాకుండా 10, 15కు పరిమితం కావాలి. ఇంకా జనం ఆదరించారని సంతోషపడుతుండ అయింది. ఎందుకంటే ముందే తెలుసు అంటాడు కేసీఆర్. నేను ఓడిపోతానని ముందే తెలుసు, చేతులు ఎత్తేసిన ముందే అభ్యర్థులు మార్చే అవకాశం లేకుండా ఉండేది, లేట్ అయిపోయింది అని చెప్పి. ఇంకోటి మేడిగడ్డ 1, 2 పనులు ఇరిగితే మొత్తం పీకేసుకుంటాం అన్నాడు. 1, 2 పనులు ఇరిగితే మొత్తం తీసేసుకుంటాం అంటే ఎవడు తీసేసుకోడు. 1, 2 పనులు ఇరిగితే రిపేర్ చేసుకోవచ్చు. ఇంకోటి మేడిగడ్డ కూడా అంతే, రిపేర్ చేసుకుంటే సరిపోదు. రిపేర్ చేసుకుంటే సరిపోదు. ఎవరు చేయాలి? నువ్వు చేస్తావా? దానికి ఒక టెక్నికల్ కమిటీ ఉంటుంది, టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. వాళ్ళు వచ్చి ఎట్లా చేయాలి. ఇప్పుడు 1, 2 పనులు ఇరుగుతాయి, మనమే పీక్కొని పెట్టుకోం కదా 1, 2. దానికి ఒక డాక్టర్ డెంటిస్ట్ దగ్గర పోతాం, డెంటిస్టు దాన్ని టెస్ట్ చేయాలి, టెస్ట్ చేసి స్కానింగ్ చేయాలి, అవసరమైతే ఎక్స్రే చేయాలి, దాని తర్వాత రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాలి, ఏం చేయాలో చేయాలి, మెడిసిన్ వాడాలన్నా వాడిన తర్వాత 1, 2 ఖరాబ్ అయిన పనులు ఉంటే తీసేసి కొత్తది పెడతారు. ఎవరు పెట్టాలి? ఇదంతా టెక్నికల్ ఎక్స్పర్ట్ కమిటీ పెట్టాలి, అంటే డాక్టర్ పెట్టాలి. అట్లా ఇక్కడ ఎవరు పెట్టాలి? 1, 2 కుంగిపోతే దానికి చేయాల్సింది ఎవరు? బాధ్యులు ఎవరు? డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చేయాలి. వాళ్ళు ఒక టెక్నికల్ ఎక్స్పర్ట్ కమిటీని వేస్తారు. ఆ కమిటీ నిర్ధారించాలి ఎట్లా తీయాలి, దీన్ని ఎట్లా రిపేర్ చేయాలి. మీరు పదే పదే మొత్తుకొని రిపేర్ చేయండి చేయండి అంటే ఎవరు చేయాలి? మీరు చేసిందే లోపభూయిష్టమైన పని, మీరు చేసిందే అవగాహన లోపంతో చేశారు. మీకే అన్ని తెలుసు అన్నట్టు, ఈ ప్రపంచంలో ఒడుగు తెలియదు అన్నట్టు హడావుడిగా దాన్ని ఇంజనీర్ల మాట వినకుండా ఎక్కడ కట్టాలో కట్టకుండా హడావుడిగా కట్టిద్ది. మళ్ళీ ఇప్పుడు కుంగిపోతే రిపేర్ చేయండి ఏముంది అందులో అంటారు. అంతా మీరు చెప్పినట్టే చేస్తే మరి ఎక్స్పర్ట్స్ ఎందుకు, ఇంజనీర్లు ఎందుకు, టెక్నికల్ టీం ఎందుకు? కాబట్టి మీరు మొత్తం తీసేయాలని ఎవరు అంటలే. ఇప్పుడు దాన్ని ఎట్లా డ్యామేజ్ అయిందాన్ని ఎట్లా రిపేర్ చేయాలనేది ఎక్స్పర్ట్ కమిటీ, టెక్నికల్ కమిటీ రిపోర్ట్ మేరకు చేయాలని ప్రభుత్వం అంటుంది. మీరేం చేయండి చేయండి రైతులకు నీళ్ళు ఇవ్వండి అంటారు. మీరు తప్పులు చేస్తారు, ఆ తప్పును సరిచేసేది కూడా మీరే చెప్తే ఎట్లుందని. దొంగే దాని రెమెడీ కూడా చెప్పినట్టు, దొంగతనం చేసి ఆ దొంగతనానికి రెమెడీ ఏందని కూడా నువ్వే చెప్పినట్టుంది తప్ప దానికి ఎక్స్పర్ట్ కమిటీ మీద ఎప్పటికైనా ఆధారపడితేనే ప్రభుత్వానికి మంచిది, ప్రజల సొమ్ము వృధా కాకుండా ఉంటుంది. మీరు చేసిందే హడావుడి, మీరు చేసిందే అతి తెలివితేటలతో చేశారు కాబట్టి ఈరోజు ఇది ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం టెక్నికల్ ఎక్స్పర్ట్ కమిటీ దానిపైన మేము ఆధారపడే రిపేర్లు చేస్తాం తప్ప బీఆర్ఎస్ పార్టీ అడిగిందని చెప్పి హడావుడిగా చేసే పరిస్థితి లేదు. వాళ్ళు చేసిందే తప్పు, మేము ఇంకో తప్పు చేయదలుచుకోలేదని చెప్తున్నారు. ఎవడు కూడా పనులు ఒకటి ఇరిగితే మొత్తం బేకాలని ఎవడాండు. ఆ ఇరిగిన పన్ను ఎట్లా పెట్టాలనేది కూడా ఆ డెంటిస్టో ఆ టెక్నికల్ ఎక్స్పర్ట్ చెప్పాలి తప్ప నువ్వు చెప్పినట్టు నేను చెప్పినట్టు చేస్తే కాదు అని ప్రభుత్వం చెప్తుంది. ఇది మేడిగడ్డకు సంబంధించి కాంగ్రెస్పై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని కామెంట్. వ్యతిరేకత పెరిగింది అంటున్నావుగా, ఎంపీ ఎన్నికలు గెలవండి, ఆ వ్యతిరేకతను మీరు క్యాచ్ చేసుకొని. అసలు ఇంకొక అడ్వాన్స్గా ఇంకో మాట ఏమంటున్నారు, బీజేపీ బీఆర్ఎస్ పార్టీ మధ్యనే పోటీ, కాంగ్రెస్ పార్టీ మధ్య లేదు అంటున్నారు. అది విచిత్రంగా మాట్లాడుతారన్నమాట. అంటే మళ్ళీ ప్రజల్ని దోకా చేయడానికే ఎందుకు చెప్తుండో తెలియట్లేదు. ఇది వెలుగు పత్రికకు సంబంధించి దిశ పేపర్ చూద్దాం. సారీ మేము పోటీ చేయం, లోక్సభలో నిలిచేందుకు జంకుతున్న బీఆర్ఎస్ నేతలు భారీగా ఖర్చు పెట్టాల్సి వస్తుందనే భయం, అయినా గెలుపుపై ఆశలు శూన్యం. మాజీ ఎమ్మెల్యేలతో కేటీఆర్ భేటీ, చేవెళ్ల ఎంపీ అభ్యర్థిత్వంపై అభిప్రాయాల సేకరణ, బరిలో నిలిచేందుకు నో చెప్పిన లీడర్లు, ప్రత్యామ్నాయ మార్గాలపై అధిష్టానం ఫోకస్, పోటీపై 2-3 రోజుల్లో రంజిత్ రెడ్డి స్పష్టత, మిగతా ఎంపీ సీట్లలోనూ ఇదే పరిస్థితి. ఓడిన ఎమ్మెల్యేలపై ప్రజల్లో ఇంకా వ్యతిరేకత, పార్టీ మారేవారి గురించి ఆలోచించొద్దు, లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ మధ్య పోటీ, 15న కరీంనగర్లో భారీ బహిరంగ సభ, ప్రాజెక్టులో సమస్యలు రావడం సహజం, ఒక పన్ను పాడైతే మిగతావన్నీ పీకేసుకోలేం కదా, కరీంనగర్ పెద్దపల్లి నేతలతో భేటీలో కేసీఆర్, మనకు గెలిపోవటంలో కొత్త కాదు, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పట్టించుకోవద్దు అని కూడా ఆయన కేసీఆర్ చెప్పినట్టు. సారీ మేము పోటీ చేయమని ఇప్పుడు ఎంపీ అభ్యర్థులు దొరకట్ల బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడున్న సిట్టింగ్లో దాదాపు 3-4 బయటికి పోయారు. పెద్దపల్లి ఎంపీ పోయిండు, నాగర్ కర్నూలు ఎంపీ పోయిండు, జహీరాబాద్ ఎంపీ బయటికి పోయిండు, 3 ఎంపీలు బయటికి పోయారు. ఒక ఎంపీ ఆల్రెడీ ఆయన రాజీనామా చేసి ఎమ్మెల్యే గెలిచిండు, మెదక్ ఎంపీ ప్రభాకర్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, 4, ఇంకా 5 ఉన్నారు. ఈ 5లో కూడా చాలామంది ముందుకు వచ్చే పరిస్థితి లేదు. అంటే వాతావరణం బాగాలేదు, ప్రజల్లో వ్యతిరేకత ఉంది, బీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకించే అవకాశం ఉంది కాబట్టి మనం పోటీ చేసి ఖర్చు పెట్టుకొని ఓడిపోతాము అనే ఒక భయంతో ముందుకు రావట్లేదట. రాకనే సారీ మేము పోటీ చేయమని చెప్తున్నారు. అసలు చేవెళ్ళ అభ్యర్థి రంజిత్ రెడ్డి సిట్టింగ్ ఎంపీ ఆయనే ఉంటాడని మొన్నటిదాకా అనుకున్నారు. ఆయన నేను పోటీ చేయనని ఇంటర్నల్గా చెప్పిండట.
దానిపైన ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచిస్తున్నారు. ఇంకా 2, 3 రోజుల్లో అసలు ఆయన పోటీ చేస్తారా లేదా క్లారిటీగా అధికారికంగా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అంటే అభ్యర్థులను ఎదుర్కొనే పరిస్థితుల్లో మీరుంటే, మీరు బీజేపీ, బీఆర్ఎస్ మధ్యన పోటీ ఉంటది. మనమే గెలుస్తామని మళ్ళా చెప్తున్నట్టు ఇది అబద్ధమా? నిజమా? అంటే కార్యకర్తలో జోష్ నింపడానికా? లేదా? అనేది కూడా ప్రజలు ఆలోచించుకునే పరిస్థితి. ఎందుకంటే రంజిత్ రెడ్డి పోటీ చేయట్లా. ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు అటు ఇటుగానే ఉండు. మహబూబాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీ కవిత కూడా డౌటే. ఇట్లా ఒక్కొక్క అభ్యర్థి ఒక్కొక్క రకమైన ఇబ్బందులతోని ఉన్నారు. మరి వారేం మనమే గెలుస్తున్నాం అయిపోయింది. మనకి గెలిపోవటంలో సహజం అంటారు. గెలిపోవటంలు కొత్త ఏం కాదు. ఏ పార్టీకైనా గెలిపోవటంలు ఉంటాయి. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ టైము ఇట్లాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తుంది. 2014కి ముందు ఉద్యమ సమయంలో ఓడినా గెలిచిన ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని గెలిచే అవకాశం ఉండేది. సెంటిమెంట్ ఉంది. 14 నుంచి మొన్న 23 వరకు అధికారం ఉంది. అధికారాన్ని అడ్డం పెట్టుకొని గెలిపోవటంలో ఒకవేళ ఓడినా గెలిచినా దాన్ని ఏదో ఒక రకంగా పాజిటివ్ చేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు అటు ఉద్యమం లేదు, ఇటు అధికారం లేదు. ఫస్ట్ టైం బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలను ఫేస్ చేస్తుంది. అధికారం లేకుండా, ఉద్యమం లేకుండా, సెంటిమెంట్ లేకుండా. ఇది కీలకమైన సమయం. ఈ సమయంలో నిలబడినోడు ఈ సమయంలో గెలిస్తే అది గ్రేట్ అన్నట్టు. కాబట్టి వాళ్ళకి మొత్తానికి ఏదో డౌట్ ఉంది, ఇబ్బంది ఉంది. ఆ ఇబ్బందిని బయటికి ఫోకస్ చేయకుండా సరే ముఖం మీద నవ్వు వ్యక్తం చేస్తున్నట్టు అంతా మంచినే ఉన్నట్టు ఫీలింగ్ అని కింద లోపట అంటే జనాలలో వ్యతిరేకత ఉన్నట్టు వాళ్ళకి అర్థమవుతుంది. కాళేశ్వరం ఫంక్షనింగ్కు బ్రేకు. మేడిగడ్డ సహా 3 బ్యారేజీలకు స్టేటస్కో 4 నెలల పాటు కంటిన్యూ. అన్ని రకాల మరమ్మతులు సైతం నిపుణుల కమిటీ రిపోర్ట్ తర్వాతే నిర్ణయం. అప్పటి వరకు నీటి నిల్వ లిఫ్టింగ్ వర్క్స్ బంద్. ఎల్లుండి డ్యామ్ సేఫ్టీ నిపుణులు ఫీల్డ్ విజిట్. ఇది కాళేశ్వరానికి సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ 6 సభ్యులతో కమిటీ వేసింది. ఎల్లుండి వాళ్ళు ఫీల్డ్ విజిట్ చేస్తారట. దాని తర్వాతనే 4 నెలల తర్వాతనే ఏదైనా పనులు, అప్పటిదాకా నీళ్లు నింపే ప్రసక్తి లేదని చెప్పి కూడా చెప్పారు. ఇది ఒక వార్త. దిశ పేపరు ఆంధ్రజ్యోతి చూద్దాం. తెలంగాణ ఆంధ్రజ్యోతిలో ఈరోజు ఇచ్చిన వార్తలు. ఎమ్మెల్యేలపై వ్యతిరేకతతోనే పార్టీ ఓటమి. కేసీఆర్ గెలవాలని ప్రజలు కోరుకున్నారు. ఓడిన ఎమ్మెల్యేపై వ్యతిరేకత ఇంకా తగ్గలేదు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పట్టించుకోవద్దు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ. ఎల్ఆర్ఎస్ను విమర్శించి ఇప్పుడు అమలు. రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రలు చేపడతాం. బీఆర్ఎస్ శ్రేణులతో మాజీ సీఎం కేసీఆర్ 12న కరీంనగర్లో బహిరంగ సభ. ఎమ్మెల్యేలపై వ్యతిరేకతతోనే పార్టీ ఓడిపోయింది. పార్టీ మీద వ్యతిరేకతను కాదు. కేసీఆర్ గెలవాలని కోరుకున్నారు ప్రజలు. కానీ ఎమ్మెల్యేల వల్లనే అంటే మొత్తం ఎమ్మెల్యేల మీద నిందపడేసిండు. అంటే కేసీఆర్, కేటీఆర్ వాళ్ళ ఫ్యామిలీ ఇదేం తప్పు లేదన్నట్టు ఓన్లీ ఎమ్మెల్యేలే ఓడించినట్టు పార్టీని మళ్ళీ అదే ఎమ్మెల్యేలని ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో పెట్టాలని చూస్తున్నాం. ఓడిపోయిన ఎమ్మెల్యేలని ఎంపీ ఎన్నికల్లో కంటెస్ట్ చేపించడానికి చూస్తున్నాం. మరి ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంటే ఎమ్మెల్యేలను మార్చుకోవచ్చు కదా, ఎవడొద్దాండు? అంటే మొత్తానికి పార్టీ మీద కూడా ఉంది వ్యతిరేకత, కానీ వాళ్ళ మీద వేసుకోరు. ఎప్పుడైనా నెగిటివ్స్ని వాళ్ళ మీద కానీ వాళ్ళ కుటుంబం మీద వేసుకోరు. బయటోడి మీద వేయటం వాళ్ళకి అలవాటు. మళ్ళీ అదే చేసే కార్యక్రమం చేస్తాను. బీఆర్ఎస్లో పోటీకి సిట్టింగ్ల విముఖం. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, మానుకోట ఎంపీ కవిత వెనకంజ. ఇప్పటికే బీజేపీలో చేరిన కొందరు, నేడో రేపో మరో 3 చేరే అవకాశం అన్నట్టు బీఆర్ఎస్లో పోటీకి ఎంపీకి పోటీ చేయడానికి విముఖత చూపిస్తుండట. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, మానుకోట అంటే మహబూబాద్ ఎంపీ కవిత కూడా వెనకంజ చేస్తుంది. ఇప్పటికే బీజేపీలో చేరిన కొందరు, నేడో రేపో మరో 3 అట. ఆరూరు రమేష్ అని వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ. ఆయన బీజేపీ పార్టీలో చేరి వరంగల్ నుంచి బీజేపీ ఎంపీగా పోటీ చేయాలని ప్రయత్నం చేస్తున్నట్టు కూడా ఒక వార్త. బీఆర్ఎస్కి మరో షాకు. కమలంగూటికి ఆరూరు రమేష్ నేడో రేపో చేరేందుకు మాజీ ఎమ్మెల్యే ఏర్పాట్లు. వరంగల్ ఎంపీ సీటుపై బీజేపీ నుంచి ఆరూరుకి హామీ అన్నట్లు ఒక వార్త కూడా వచ్చింది. ఇంకోటి, సీఎంతో వరంగల్ మేయర్ భేటీ. గుండు సుధారాణి హస్తంగూటికి వెళ్తారని ప్రచారం. కాంగ్రెస్లోకి 15 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు. సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు భేటీ. ఈయన భద్రాచలం ఎంపీ. ఆయన గెలిచినప్పటి నుంచి అసలు కాంగ్రెస్లోకి వెళ్తాడని ప్రచారం. నిన్న మళ్ళీ సీఎంను కలిసిండు. కుటుంబ సమేతంగా వెళ్ళి కలిశారు. నియోజకవర్గ అభివృద్ధి, నియోజకవర్గ సంక్షేమాన్ని గురించే అక్కడ ఉన్న సమస్యలను చెప్పడానికి వెళ్ళినని ఆయన చెప్తుండు. కానీ జాయిన్ అవుతుండు కాంగ్రెస్లో అని కూడా ప్రచారం జరుగుతుంది. అదేవిధంగా వరంగల్ మేయర్ గుండు సుధారాణి కూడా సీఎంతో భేటీ అయ్యారు. అక్కడ నుంచి దాదాపు 15 మంది కార్పొరేటర్లు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరుతున్నట్టు ఒక వార్త. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీలో ఒక అలజడి స్టార్ట్ అయింది. ఇప్పటికే 2 ఎంపీలు, 3 ఎంపీలు, 2 ఎంపీలు బీజేపీలో జాయిన్ అయ్యారు. ఒక ఎంపీ కాంగ్రెస్లో జాయిన్ అయ్యాడు. జైరాబాద్ ఎంపీ, అదేవిధంగా నాగర్ కర్నూలు ఎంపీ బీజేపీలో జాయిన్ అయ్యాడు. పెద్దపల్లి ఎంపీ కాంగ్రెస్లో జాయిన్ అయ్యాడు. ఇంకా 1-2 ఎంపీలు జాయిన్ కావడానికి సిద్ధంగా ఉండని కొంత చర్చ నడుస్తుంది. జిల్లా పరిషత్ చైర్మన్లు అయ్యారు, మాజీ ఎమ్మెల్యేలు అయ్యారు, ఎమ్మెల్సీలు అయ్యారు. ఇప్పుడు గుండు సుధారాణి మేయర్ అవుతుండ్రు. మాజీ ఎమ్మెల్యే ఆరూరు రమేష్ జాయిన్ అవుతారట బయట పార్టీలోకి. ఇట్లా మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ యొక్క పీఠాలు కదులుతున్నట్టు, లొకలొకలు స్టార్ట్ అయినట్టు మనకు అర్థమవుతుంది. ఇది ఎటుపోతుందో చూడాలి. ఇది ఒక వార్తగా
ఆంధ్రజ్యోతి పేపర్ ఇచ్చింది. కరీంనగర్లో కథనబేరి పార్లమెంట్ సమరానికి బీఆర్ఎస్ రెడ్డి 12న భారీ బహిరంగ సభ. ఎస్ఆర్ఆర్ గ్రౌండ్ నుంచే ప్రచారానికి శ్రీకారం. ఇక బస్సు యాత్ర, నియోజకవర్గాల్లో రోడ్ షోలు. బీఆర్ఎస్కి బలం ఇవ్వడం అంటే తెలంగాణకే బలం. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ మధ్య పోటీ. హామీల అమలు కాంగ్రెస్కు తలకు మించిన భారం. ప్రభుత్వం మారిన నెలకే కరెంటు నీళ్లకు కటకట. మేడిగడ్డ బ్యారేజీని మంచిగా చేసి వాడుకోలేరా? బీజేపీ మతపిచ్చి ఆ పార్టీ ప్రజలకు చేసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలతో భేటీలో కేసీఆర్. కొత్త ప్రభుత్వం కొలువుదీరి 100 రోజులు కాకముందే కరెంటు నీళ్ల కటకట మొదలయ్యాయి. సాగునీరు అందక చాలా ప్రాంతాల్లో ఎండిన పొలాలు దర్శనమిస్తున్నాయి. పంటలను పశువులకు వదిలేస్తున్నారు. సాగునీళ్లు వదలక భూగర్భ జలాలు కూడా రీఛార్జ్ కాలేదు. బోర్లు కూడా పడిపోతున్నాయి. రైతు బంధు ఇంకా పడలేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే వేస్తామని రుణమాఫీ ఇంకా చేయలేదు. ప్రజలంటే ప్రభుత్వానికి పట్టింపు లేదు. కాంగ్రెస్ సర్కార్లో ఇలాగే ఉంటుంది. రాష్ట్ర ప్రజలు పునరాలోచనలో పడ్డారు అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. రాష్ట్ర ప్రజలు పునరాలోచన పడ్డారట. కరెంటు నీళ్లు అన్ని కటకట అయినాయట 100 రోజులకి. అదే కేసీఆర్ ఉంటే ఇంటికి తెచ్చి ఇచ్చేటోడు అని ప్రజలు చర్చించుకుంటున్నట్టు. కేసీఆరే తెలంగాణకి బలం, బీఆర్ఎస్ఏ తెలంగాణకు బలం అని అనుకుంటున్నారు. మరి అదనపోతే ఏమంటారు? మీరే దిక్కు, మీరే ఉండాలని అనుకుంటారు. ఎవడైనా అదే అనుకుంటాడు. కానీ ఒకవైపు రోజుకు ఒక ఎంపీ, రోజుకు ఒక మాజీ ఎమ్మెల్యేలు, మేయర్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు వెళ్ళిపోతాను. మరి ప్రజల్లో ఆ రకంగా వ్యతిరేకత ఉంటే కాంగ్రెస్ పార్టీ పైన కాంగ్రెస్లో ఎందుకు జాయిన్ అవుతారు? బీజేపీలో ఎందుకు జాయిన్ అవుతారు? మీ పార్టీ పైన కేసీఆరే ఉండాలి, కేసీఆర్ బీఆర్ఎస్ఏ మనకి మేలు చేసిద్ది అనుకుంటే బీఆర్ఎస్లోనే ఉంటారు కదా. ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. ప్రజల మూడ్ను బట్టే నాయకులు కలుగుతున్నారు. మీరేదో దాన్ని బుకాయించే ప్రయత్నం చేస్తున్నారని అర్థమవుతుంది తప్ప వేరే ఏం లేదు. మళ్ళీ ఆరుబోర్ల రామరెడ్డి. మోసంపల్లి రైతుకు కన్నీటి కష్టాలు. తోటను కాపాడేందుకు మరో భగీరథ యత్నం. సమైక్య పాలనలో సాగునీటి కోసం గోసకు ప్రతీక రామరెడ్డి. దుర్భిక్ష పరిస్థితులకు ఎదురొడ్డిన సాహసిగా గుర్తింపు. 100 బోర్లు వేసి బోర్ల రామరెడ్డిగా మారిన రైతు. 8 ఏళ్లు సాఫీగా సాగు. ఇప్పుడు మళ్ళీ మొదటికి. నీళ్లు లేక బత్తాయి తోట ఎండుతుండటంతో రంది. 1,50,000 ఖర్చుతో 6 బోర్లు, 6 లక్షలతో పైప్ లైన్. మోసంపల్లి, ఎర్రబెల్లిలో ఇలాంటి రైతులు ఎందరో. ఇది మళ్ళీ 6 బోర్లు అంటే కేసీఆర్ పోయినందుకు మళ్ళీ బోర్లు వేసే అవసరం వచ్చిందట. మొత్తం నీళ్ళు లేవు, మంచినీళ్ళు లేవు, తాగునీళ్ళు లేవు, కరెంటు లేదు. కేసీఆర్ బోటమే మనకి అంతా వచ్చినట్టు, కేసీఆర్ ఇంట్లో నుంచి ఇచ్చినట్టు. అదే కేసీఆర్ ఉంటే ఇప్పుడు వర్షాలు పడపోయినా, డ్యాముల్లో నీళ్ళు లేకపోయినా క్రియేట్ చేసి ఇస్తారన్నట్టు వార్త రాశారు. నీళ్ళని క్రియేట్ చేస్తారా? కరెంటుని క్రియేట్ చేస్తారా? నీళ్లు కరెంటుని ఏమైనా సొంతంగా తయారు చేసి ఇచ్చేదా? మరి ఇవ్వచ్చు కదా. ఇప్పుడు అధికారం లేకపోతే ఏమైంది? నీకు ఆ శక్తి ఉంటే ఇవ్వచ్చు కదా. అక్కడ వర్షాలు లేక మొత్తం డ్యాములన్నీ ఖాళీ అయ్యి ఇబ్బంది పడుతుంటే కేసీఆర్ లేకపోవడం వల్లనే 100 రోజుల్లో కరెంటు పోయింది, నీళ్లు పోయినాయి అని చెప్పే ప్రయత్నం నమస్తే తెలంగాణ చేసింది. ఇది నమస్తే తెలంగాణకు సంబంధించి ఈనాడు చూద్దాం. జాతీయ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర పెరగాలి. ఇది మన గుర్తింపు, గౌరవానికి సంబంధించిన అంశం. పదవుల్లో ఉత్తర దక్షిణ భారతాల మధ్య సమతూకం లోపించింది. గవర్నర్పేట టు గవర్నర్స్ హౌస్ పుస్తకావిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి. జాతీయ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర పెరగాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఒక పుస్తకావిష్కరణలో చెప్పారు. పదవుల పంపిణీలో అటు ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం మధ్య సమతూకం పాటించాలి. దానివల్ల ఇబ్బంది లేకుండా ఉంటుంది. సమతూకం లేకపోతే ఒక రకంగా ఫీలింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. మనల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు, దక్షిణ భారతదేశాన్ని ఉత్తర భారతదేశ నాయకులు పట్టించుకోవట్లేదు అనేది ఒక వాతావరణం వస్తుంది. దాని మధ్య ఏర్పాటువాదం పుట్టే అవకాశం ఉంటుందని ఒక ఇన్నర్ మీనింగ్గా వారు చెప్పారు. వాస్తవంగా దక్షిణ భారత జాతీయ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర కూడా పెరగాలి. గతంలో ఉండేది జయపాల్ రెడ్డి, వెంకయ్యనాయుడు లాంటి వాళ్ళు, నీలం సంజీవ్ రెడ్డి లాంటి వాళ్ళు జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేది. ఇప్పుడు వాస్తవంగా గత 5 సంవత్సరాల నుంచి మోడీ వచ్చినప్పటి నుంచి అనుకోవచ్చు స్పష్టంగా తెలుగు ప్రాంతానికి సంబంధించిన, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన లీడర్లు జాతీయ రాజకీయాల్లో కీలకంగా లేరు. ఏదో ఉన్నారంటే ఉన్నారు తప్ప ఒక కీలకమైన పాత్ర పోషించి నిర్ణయాల్లో వాళ్ళు భాగస్వామ్యం ఉండే పాత్ర లేకుండా ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా తెలుగువారి యొక్క పాత్ర జాతీయ రాజకీయాల్లో ఉండాలి. వాస్తవంగా తగ్గింది. ముఖ్యమంత్రి గారు అన్నట్టు తెలుగువారి పాత్ర తగ్గింది. దాన్ని పెంచే అవకాశాన్ని చూడాలి. దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం మధ్య విభేదాలు రాకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఆరున కాళేశ్వరానికి నిపుణుల కమిటీ. సాంకేతిక అవగాహన లేకుండా బ్యారేజీలను నీటితో నింపాలంటున్న బారాస నేతలు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇది 6వ తారీఖు వాళ్ళు వస్తారట. నిపుణుల కమిటీ సాంకేతిక అవగాహన లేకుండా నీటితో నింపాలి బ్యారేజీలని అని పదే బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. దానికి ఏదైనా నష్టం జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారు? ఇప్పటికే చాలా నష్టం జరిగింది. మళ్ళా నష్టం జరగకుండా ఉండాలంటే నిపుణుల కమిటీ రిపోర్టు మేరకే
మనం వ్యవహరించాలి తప్ప వేరే రకంగా వ్యవహరించకూడదు అని చెప్పి ఒక వార్త. 10 రోజులు 12 రాష్ట్రాలు నేటి నుంచి ప్రధాని మోదీ సుడిగాలి పర్యటన. తెలంగాణలోనూ లోక్సభ ఎన్నికల ప్రచార సభలు. నేడు ఆదిలాబాద్లో, రేపు సంగారెడ్డిలో పలు ప్రారంభ ఉత్సవాలు, శంకుస్థాపనలు కూడా. 10 రోజుల్లో 12 రాష్ట్రాల్లో తిరుగుతారట ప్రధాని మోదీ. మన తెలంగాణ కూడా ఉంది 2 రోజుల పర్యటన. ఎన్నికల శంఖారావం ఇక్కడ నుంచి పూరిస్తారట. ఈరోజు ఆదిలాబాదు, రేపు సంగారెడ్డిలో అనేక ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఉన్నాయని చెప్పి కూడా ఈనాడు పత్రిక ఒక వార్త రాసింది. అది వీసీ అభ్యర్థులకు ఇంటెలిజెన్స్ ఆరా, త్వరలో ప్రభుత్వానికి నివేదిక. జాబితా నుంచి వివాదాస్పదాలను తొలగించేసిన వైస్ ఛాన్సలర్ నియామకానికి రాష్ట్రంలో ఉన్న 10 విశ్వవిద్యాలయాలకు సంబంధించి వీసీల నియామకానికి దరఖాస్తులు స్వీకరించారు ప్రభుత్వం. ఆ దరఖాస్తులు స్వీకరించాక ఫిల్టర్ చేస్తున్నారు, స్క్రూటీ చేస్తున్నారు. అసలు ఎవరిని నియమించాలి, ఈ అభ్యర్థులు ఎవరైతే దరఖాస్తు చేసుకున్న వ్యక్తుల యొక్క చరిత్ర ఏంది, వాళ్ళకున్న ఫీడ్బ్యాక్ ఏంది, వాళ్ళకున్న ప్లస్ ఏంది, మైనస్ ఏంది అనేది ఇంటెలిజెన్సీ ఆఫీసర్లతోని నివేదిక తెప్పించుకుంటున్నారు గవర్నమెంట్. ఇది మంచి పద్ధతి. ఎందుకంటే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నియామకం అంటే ఆ యూనివర్సిటీకి అధిపతి, యూనివర్సిటీ మంచి చెడులు బాగోగులు మంచి నడవాలంటే ఆ వ్యక్తి పైన ఆధారపడి ఉంటుంది. అక్కడ మంచి వ్యక్తులు కాకుండా లంచగొండులు, అవినీతి, అక్రమాలు చేసే వ్యక్తులు ఉండటం వల్ల కొన్ని యూనివర్సిటీలో మనం ఈ మధ్య కాలంలో చాలా పెద్ద ఎత్తున వివాదాలు కావటం, నియామకాలలో కానీ అక్కడ ఆ నిధుల అక్రమాలలో కానీ చాలా అక్రమాలు జరిగినాయి, అవినీతి కార్యక్రమాలు జరిగినాయి బయటకు వచ్చింది. అట్లాంటివి జరగకుండా యూనివర్సిటీలు స్ట్రెంగ్త్ కావాలంటే అక్కడ నిజాయితీ పరులు, నీతి నియమాలు విలువలతో కూడిన వ్యక్తులు, ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తులు వీసీలుగా ఉంటే తప్ప ఈ అడ్డదారిలో వచ్చిన వ్యక్తులు ఉండటం వల్ల యూనివర్సిటీ వ్యవస్థ భ్రష్టు పట్టే అవకాశం ఉంది. యూనివర్సిటీలు కుప్పగూలే అవకాశం ఉంది. విద్యా వ్యవస్థ కుప్పగూలే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఇంటెలిజెన్సీ ద్వారాగా నివేదిక తెప్పించుకొని మంచి వ్యక్తులను పెట్టడం వల్ల మంచిదే జరిగింది. ఇది చేయాలి కూడా. గతంలో కొన్ని యూనివర్సిటీలలో అడ్డగోలుగా నియామకాలు చేపట్టడం వల్ల అనేక అక్రమాలు, అవినీతి ఆరోపణలు వచ్చి యూనివర్సిటీ వ్యవస్థ నిర్వీర్యమైన పరిస్థితి, యూనివర్సిటీలు చెడు పేరు వచ్చిన పరిస్థితి చూసాం. ఇది ఈనాడు పేపర్లో వచ్చిన వార్త. వీసీల అభ్యర్థులకు ఇంటెలిజెన్సీ ఆరా అని చెప్పి. ఇది ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో మళ్ళీ కలుసుకుందాం.